హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు బీఎస్సీ కోర్స్ అండి. దాదాపు మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు 1,00,000 మంది చదువుతారు ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, దీని యొక్క ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాం. బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. బీటెక్ అనేది రాకముందు ఇది ఎప్పటి నుంచో కూడా, మేము చిన్న రోజుల నుంచి, మా ఫాదర్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అప్పుడంతా బీఎస్సీ కోర్సులే అందరూ చదివేవాళ్ళు. సో ఇది సైన్స్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యి కావాలనుకున్నప్పుడు, లేదా మీరు రీసెర్చ్ వైపుకి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మీరు టీచింగ్ వైపుకి వెళ్ళాలనుకున్నప్పుడు బీఎస్సీ చదవడం అనేది ఉత్తమ మార్గం. ఈ బీఎస్సీ అనేది ఇప్పుడు అన్ని రకాలుగా వచ్చేసింది అనమాట. బీఎస్సీ టెక్నాలజీలో వచ్చేసింది, మెడికల్ సైడ్ వచ్చేసింది, రీసెర్చ్లో వచ్చేసింది. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే బీఎస్సీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ సైన్స్ అండ్ స్ట్రీమ్ స్టూడెంట్స్ కోసం అండి ఇది. సో ఇది జనరల్గా కొన్ని దిక్కులేమో 3 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు హానర్స్ అనేది వచ్చింది కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇది కొన్ని దిక్కులు వచ్చేసి 4 years కూడా ఉందన్నమాట. సో బీఎస్సీ అడ్మిషన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు సహజంగా మీరు సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్ళాలనుకున్నట్లయితే CUET బెస్ట్ ఎగ్జామ్ అండి. సో దీంట్లో రకరకాలు ఉన్నాయన్నమాట. 12th grade ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్ ఏది తీసుకున్నప్పుడు కూడా మీరు ఇది చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మీకు తెలంగాణ స్టేట్లో కానీ తీసుకున్నప్పుడు దోస్త్ లాంటి ఎగ్జామ్స్ రాసేసి, దోస్త్ ఏదైతే ఉందో దోస్త్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఈ యొక్క కాలేజ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మనం దోస్తుకు సంబంధించి ఫ్యూచర్లో అనేక వీడియోస్ చేస్తామండి. CUETకి సంబంధించి కూడా అనేక ఫ్యూచర్ అవసరమైనటువంటి అనేక వీడియోస్, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్ ఇస్ నాట్ ఏ పాపులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ మనం ఫ్యూచర్లో చేస్తాం కాబట్టి తప్పనిసరిగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. సో బీఎస్సీలో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయండి. పర్టికులర్గా బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ బయాలజీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ డెర్మటాలజీ, బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ హార్టికల్చర్, అదేవిధంగా బీఎస్సీ ఫారెస్ట్ టెక్నాలజీ, ఇట్లా రకరకాల కోర్సెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో కెరీర్ ఆప్షన్స్ అంటే బేసికల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ని బాగానే తీసుకుంటున్నారు. పర్టికులర్గా చెప్పాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్లో వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఫీల్డ్లో కూడా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత, బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఏమొచ్చిందంటే 3+1 కింద 4 years కానీ చదివినట్లయితే బీఈడీ చదువుకునేటువంటి ఆప్షన్ కూడా వచ్చింది. వాళ్ళు మన SGT లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకొని టీచర్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏదైతే ఉంటాయో దే కెన్ బికమ్ టీచర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు బీఈడీ, ఎంఈడీ కానీ చేసుకున్నట్లయితే లెక్చరర్స్గా కూడా మీరు కాలేజెస్లో, మీరు యూనివర్సిటీలో వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో భారతదేశంలో మనకి చాలా పాపులర్ యూనివర్సిటీస్ కూడా దీంట్లో ఉన్నాయండి. ఉదాహరణకి ఢిల్లీ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, క్రైస్ట్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా సింహపురి యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఇట్లా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా యూనివర్సిటీస్ మనకి యూనివర్సిటీస్ అనే డిగ్రీ కోసం ఉన్నాయి. సో మీరు యూనివర్సిటీ క్యాంపస్లో చేరినట్లయితే యూనివర్సిటీ లైఫ్తో పాటు ఒక చెత్త ఇంజనీరింగ్ కాలేజీల బదులు ఇటువంటి రోడ్లో చేరితే మీకు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుందండి. బీఎస్సీ కోర్స్కి 5,000 నుంచి 30,000, 40,000 లోపే ఫీజు ఉంటుంది. సో మీరు డబ్బులు పెట్టుకోగలిగినట్లయితే ఇంకా పెద్ద కాలేజెస్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు. సో మా వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీరు ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. బై బై.